నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రియల్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆల్ నోట్ లవర్స్. ఎందుకంటే నోట్ 7 ఇప్పుడు కంప్లీట్గా బంద్ అయిపోయింది. సో ఇంకా నోట్ 7 మీకు మార్కెట్లో కనపడదు. మనందరికీ తెలిసిన విషయమే, నోట్ 7 ఆగస్టులో లాంచ్ అయింది. ఆగస్టులో లాంచ్ అయిన తర్వాత కొన్ని డివైజెస్ అంటే ఆల్మోస్ట్ 100 డివైజెస్ మనకి బ్లాస్ట్ అయినాయి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు అట్లా బ్యాటరీ ప్రాబ్లం అనుకొని మొత్తం నోట్ 7 యూనిట్స్ అన్నిటిని రీకాల్ చేశారు శాంసంగ్ వాళ్ళు. మొత్తం 2.1 మిలియన్ నోట్ 7ని రీకాల్ చేశారు. రీకాల్ చేసి ప్రాబ్లం బ్యాటరీకి సంబంధించింది అనుకొని అది రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అవి సేఫ్టీ యూనిట్స్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు వాటికి. కానీ ఏమైందంటే మళ్ళీ అవి బ్లాస్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. రీసెంట్గా చూస్తే మీకు ఏరోప్లాన్లో కూడా బ్లాస్ట్ అయింది. సో ఏరోప్లాన్లో బ్లాస్ట్ అవ్వడం వల్ల అమెరికా వాళ్ళు అయితే దాన్ని కంప్లీట్గా నోట్ 7ని బంద్ చేసేసారు. సో శాంసంగ్ కూడా ఏం చేసిందంటే నోట్ 7 ప్రొడక్షన్ ఆపేసింది. మొత్తానికి ప్రొడక్షన్ ఆపేసి ఇప్పుడున్న నోట్ 7 కొన్న వాళ్ళందరినీ రిటర్న్ ఇచ్చేయమంటుంది. రిటర్న్ ఇచ్చేసి దాని ప్లేస్లో S7 కానీ S7 ఎడ్జ్ కానీ తీసుకోమంటుంది, లేకపోతే డబ్బులు వాపస్ ఇస్తూ ఉంటుంది. కానీ నోట్ 7 మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవద్దని చెప్తుంది. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్, ఏదో ప్రాబ్లం ఉంది లోపల మనకి మదర్ బోర్డ్ సంబంధించి అండ్ బ్యాటరీ సంబంధించి కనెక్షన్ సంబంధించి అసలు డిజైనే ప్రాబ్లం అనుకుంటున్నారు. సో అందుకే వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. మొత్తం నోట్ 7స్ని రీకాల్ చేసేసారు. ప్రస్తుతానికైతే ఇంకా నోట్ 7 అనే పేరు లేనట్టే. నోట్ 7 ఇప్పుడు RIP, రెస్ట్ ఇన్ పీస్ అనమాట. ఇది శాంసంగ్కి పెద్ద దెబ్బ అండి. ఎందుకంటే శాంసంగ్ మంచి రిప్యుటేటెడ్ బ్రాండ్ మార్కెట్లో. సో హై ఎండ్ మొబైల్స్లో మనకి శాంసంగ్ అండ్ యాపిల్ రెండింటి మీద కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ వల్ల శాంసంగ్ బ్రాండ్ వాల్యూ దెబ్బతింది. ప్లస్ ఆల్మోస్ట్ $17 బిలియన్ లాస్ వచ్చిందంటే అక్షరాల 1700 కోట్ల రూపాయలు ఇన్సిడెంట్ వల్ల శాంసంగ్కి లాస్ కూడా వచ్చింది. సో ఫ్యూచర్లో మళ్ళీ శాంసంగ్ని ఎలా నమ్ముతారో ప్రజలు తెలియదు. సో నెక్స్ట్ ఇయర్ అయితే S8 రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి నోట్ 7 ఉండదు, ఇంకా నోట్ 8 రిలీజ్ అయితేమో. సో ఇదండి న్యూస్. శాంసంగ్ అయితే నోట్ 7 ప్రొడక్షన్ని ఆపేసింది. ఇది చాలా బ్యాడ్ న్యూస్ శాంసంగ్ లవర్స్కి ప్లస్ నోట్ లవర్స్కి. సో ఇప్పుడు iPhone 7కి కాంపిటేటర్ అంటే మనకి S7 ఎడ్జ్, నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్లో పిక్సెల్ లాంచ్ అవుతుంది. పిక్సెల్ అండ్ పిక్సెల్ XL సిరీస్. సో అవి iPhone 7 కాంపిటీషన్ ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే నోట్ 7 అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. అసలు నోట్ 7 అనేది లేకుండా పోయింది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకు టెక్నాలజీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.